చాకలి ఐలమ్మ గారి యొక్క 129వ సందర్భంగా 129వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నాతో పాటుగా పాల్గొంటున్నటువంటి నాయకులందరికీ మరి వారి జన్మదిన సందర్భంగా మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆనాడు రజాకార్లకు వ్యతిరేకంగా అనేక మందికి మాన ప్రాణాలను రక్షణ కల్పించినటువంటి యుద్ధ వీరమణి ఐలమ్మ గారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఐలమ్మ గారి యొక్క త్యాగ స్ఫూర్తిని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఐలమ్మ పేరు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో చిరస్థాయిగా ఉండాలని మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేయడం ఎంతో గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఆనాడు బసవరాజ్ సారయ్యను మరి ఒక రజక సోదరిని ఈ రాష్ట్రాన్ని మంత్రిగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ ఒక్కరు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి వేరే పార్టీలు, కానీ ఇవాళ మా షాదనగర్ శాసనసభ్యులు శంకర్ని రజక సోదరిని శాసనసభ్యులు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు అన్ని జాతులకు కులాలకు సముచితమైనటువంటి గౌరవం స్థానం కల్పించేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఐలమ్మ పేరుని మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా ఒక ప్రభుత్వ యూనివర్సిటీకి ఒక పేరు పెట్టేటువంటి గొప్ప అవకాశం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి అనేక మంది వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి మీ అందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఐలమ్మ గారి పేరు మీద యూనివర్సిటీకి మార్చినందుకు అదేవిధంగా మార్చినందుకు వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా రేపు జరిగేటువంటి మహిళా కమిషన్ సభ్యులలో వారి మనవరాల్ని కూడా శ్వేత గారిని మహిళా కమిషన్ సభ్యురాలు కూడా అపాయింట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎంత గౌరవం ఎంత సముచిత స్థానంగా రజసోదరులు ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీ